పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి ప్రియులారా, ఈ 8వ అధ్యాయంలోకి వెళ్ళి మళ్ళీ మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 8-6 వచనం దగ్గర నుంచి ప్రారంభిద్దాం. చూడండి, అంతటా జాగ్రత్తగా గమనించండి. అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు దేనికి సిద్ధపడ్డారండి? అమ్మా జాగ్రత్తగా విన్నారు మీరు. అని ఊదటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఊదితే ఏం జరుగుద్ది ఆలోచించాలి. ఒకవేళ వారు ఊదితే ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి మీరు. ఈ మొదటి భాగములో కొన్ని విషయాలు మీకు నేను బయలుపరుస్తాను. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళారా, 7వ వచనం చదువుకుందాం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో, అంటే నిమిత్తమైన కలిసిపోయిన వడగండ్లను అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను. జాగ్రత్తగా గమనించాలి. అది ఎప్పుడూ జరుగుతులేండి, మనం చూడబోతామంటే ఖచ్చితంగా చూస్తాం. స్తోత్రం. నీ శరీరము ఒకవేళ క్షీణించిపోయినా, నీ శరీరము కాల్చబడినా, నీ శరీరము పూడ్చబడినా, ఒకవేళ ఏ విధము చేతైనా నీ శరీరము కుళ్ళి కృషించినా సరే నీ ఆత్మ రేపు చూడబోతుందనే సత్యాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఎలాంటిదంటే మొదటిది నెంబర్ 1, ఒక దూత బోర ఊదినప్పుడట రక్తముతో కలిసినటువంటి మిళితమైనటువంటి వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడెను. ఎప్పుడైతే వాళ్ళు పడవేస్తారో ప్రియమైన వాళ్ళారా, ఏం జరుగుతుందో చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అగ్నితో కూడినటువంటి వడగండ్లు, మామూలు వడగండ్లు ఎంత పడితేనే జనం చచ్చిపోతున్నారు. తట్టుకుంటున్నారండి. మరి ఈ మధ్య నేను ఒకటి చూశాను. ఓ బ్రదర్ నాకు పంపిస్తే చూస్తే అక్కడ ఏం తెలుసా, భయంకరమైనటువంటి వర్షములోనే ఇంతింతలావు ఉన్నాయి వడగండ్లు, పడిపోతా ఉన్నాయి. ఎక్కడోళ్ళక్కడే పరిగెత్తుతున్నారు, లోపల దాక్కుంటున్నారు, చెట్ల సాటు నక్కుతున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా వారి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఎన్ని పశువులు నశించాయో, ఎన్ని పక్షులు నశించాయో, ఎంతమంది మనుషులు నశిస్తున్నారు. ఆ సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో ఒక దేశములో, ఏదో ఒక ప్రాంతములో దేవుని వాక్యము నెరవేర్చబడుతూనే ఉంది. నువ్వు జాగ్రత్త పట్టు నేర్చుకోవాలి. ముందు నువ్వు క్రమమైన భక్తి నేర్చుకోవాలి. నేను ఎంతెంతకి వెళ్ళానా, ఎక్కడికి వెళ్ళానా, ఎన్నిసార్లు వెళ్ళానా, ఇవన్నీ సంబంధం లేదు. ఈ మధ్య కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే అసలైనటువంటి వాక్య ప్రకారం లేకుండా సాగర్ అనేటువంటి పేరు పెట్టుకొని ఉన్న ఆదివారం కూడా దేవుని ఆరాధన చేసుకోలేక అలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అది కూడా భక్తే అనుకుంటున్నారు. ఏమనుకుంటారు చెప్పండి? అది కూడా మీకు నేను చెప్పనా, సిగరెట్లు ఎన్నో పేర్లు ఉన్నాయి, పొగాకులు ఎన్నో పేర్లు ఉన్నాయి, ఒడ్లుకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అమ్మా అలాగనే ప్రతిదానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే భక్తికి కూడా పేర్లు పెట్టుకుంటావా? ఆలోచించాలి మీరు. ఇక్కడ ఒక భక్తి, అక్కడ ఒక భక్తి, అక్కడికి వెళ్ళి ఎంటికలు ఇవ్వడం, ఇక్కడికి వెళ్ళి వస్త్రాలు ఇవ్వడం, అక్కడికి వెళ్ళి నిలువుతోపుడు ఇవ్వటం. ఈ మధ్య ఒక ఆయన కనపడుతున్నాడు, వాట్సాప్లో పెట్టారు దాన్ని. గోసిపాత ఉంది, 120 సంవత్సరాలు అంట గోసి పెట్టుకుని ఆయన ఆడే కూర్చున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ఆ గోసి పెట్టుకుని ఉండి ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. ఆయన బ్రతికే ఉంటాడా, చనిపోతాడా? చెప్పాలి మీరు. సరిపోడా? ఆయన మనిషే. జాగ్రత్త గమనించాలి. ప్రజలు భక్తిని ఖచ్చితంగా గమనించగలిగినప్పుడే వారి జీవితాల్లో వెలుగును చూస్తారు. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ యోహాను భక్తుడి చేత దేవుడు ఎందుకు ఇంతగా సిద్ధపరిచాడు అని ఆలోచిస్తే రాబోతున్నటువంటి భయంకరమైన శ్రమలయ్యే. ఆ శ్రమలు తప్పుకోవాలి మనం. ఇక్కడ నీ ఆత్మను సిద్ధపరచుకుంటే వాక్యము ద్వారా పట్టబడి విశ్వాసముతో స్థిరపరచబడి దేవుని మందిరానికి వెళ్ళి ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తూ మన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ మారు మనస్సు మనం పొందుకొని బల్లలో చేయివేస్తూ ప్రభుతో సంబంధము కలిగి మనం జీవిస్తే రాబోతున్న ఉగ్రతను మనం చెప్పరే తప్పించుకుంటాం. మాటను గుర్తు చేశాడు భక్తుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఏమన్నాడో తెలుసా? రాబోతున్న ఉగ్రతను తప్పించగలిగిన వాడు ఎవరున్నారు మీకు? ఒక్క ఆయన తప్ప. స్తోత్రం. ఆయన అంటాడు,
యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా. ఆయనే మార్గం, ఆయనే సత్యం. ఆ మార్గమును సత్యమును ఎరిగినటువంటి నీవు బహు జాగ్రత్త కలిగి, బహు మెళుకువ కలిగి నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి. ఏదో నామకార్థానికి వెళుతున్నావు, వస్తున్నావు, నేను వెళ్ళాను అనుకుంటే ప్రయోజనమేమి ఉండదు ప్రియులారా. ఆత్మ అభివృద్ధి పరచబడాలి. స్తోత్రం చెప్పండి. మన దగ్గర ఒక 10,000 ఉంటే ఆ 10,000ని ₹1,00,000 ఎలా చేయాలని మనం ఎంత తాపెత్ర పెడతాం? మాట్లాడాలి మీరు, అవునా? లేకపోతే అవసరం లేదులే, నేను బతికినంత ఆ 10,000 అట్టుంటే చాలు అనుకుంటామా? నోర్లిప్పాలి మీరు. 10,000 1,00,000 అవ్వాలి, 1,00,000 పోయి 10 లక్షలు అవ్వాలి, 10 లక్షలు పోయి 10 కోట్లు అవ్వాలి. ఆశలు అలాగే. కానీ దేవుని మీద ఎందుకు ఉండదు నీకు ఆశ? దేవుని మీద నీకు ఎందుకు ఆశ ఉండదు? ఇప్పుడు నేను ఎలా ఉన్నా, నేను గట్టిగా ప్రార్థన చేయగలగాలి, కనీసం ఒక అరగంట అయినా దేవుని సన్నిధిలో మొరపెట్టగలగాలి, నా ఆత్మ నేను కాపాడుకోవాలి, నన్ను నేను పవిత్ర పరిశుద్ధ పరచుకోవాలి, నాలో ఉన్నటువంటి ప్రతి దేవునికి విరుద్ధమైన క్రియలు విడిచిపెట్టాలి. ఈ ఆలోచన మరి ఎందుకు రావడం లేదు? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. దేవుని వాక్యాన్ని వింటూనే, దేవుళ్ళు ఎదుగుతూనే కొంతమంది స్వార్థపూరితమైనటువంటి జీవితాల్లో ఉన్నారు ఈనాడు. వారికి ఏదన్నా కాస్త లాభం కలిగితేనో, వారికి ఏదన్నా కాస్త మేలు కలిగితేనో దేవుల్ని ప్రేమించడం, దేవుని సేవకులు ప్రేమించడం, దేవుని సన్నిధికి రావటం చేస్తుంటారు. వారికి ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగి, నష్టం కలిగితే దేవుని మందిరానికి రారు, దేవుని సేవకులతో కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎంతకాలం ఇది? మొదటిది నెంబర్ 1 చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన, అంటే కలిసిపోయిన వడగండ్లను అన్నియు పుట్టి భూమి మీద పడవేయబడును. ఏమైపోతారండి ప్రజలందరూ? అలాంటి రక్తము, అగ్నితో కలిసినటువంటి రక్తవర్ణపు కలిగిన వడగండ్లు ఆకాశం నుండి పడుతూ ఉంటే పశువులు బ్రతుకుతాయా, మనుషులు బ్రతుకుతారా? సమస్తము ఎంత భయంకరమో జాగ్రత్తగా ఆలోచించండి. భక్తి అంటే ప్రియమైన వాళ్ళారా సిద్ధపరచబడటమే. స్తోత్రం చెప్పండి. భక్తి అంటే అర్థం ఏంటి చెప్పండి? మరి భక్తి ఎందుకు? మరి నీకు సిద్ధపరచబడినప్పుడు ప్రెసిడెంట్ అది సిద్ధపరచబడాలి. మనం నేనేం చేస్తున్నా, ఎలా ఉన్నా, ఆదివారం ఎప్పుడు లేవాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, దేవుని వాక్యం, దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ చెప్పిన మాట ఖచ్చితంగా మనం పాటించాలనే ఒక మంచి లక్షణములో మనం బయలుదేరాలి. స్తోత్రం చెప్పండి. రెండోది చెప్తాను చూడండి ఒకసారి. దీనికి ఇంకా చాలా ఉందండి. ఎప్పుడెప్పుడు ఈ వడగళ్ళు గురిచాయి, ఎప్పుడెప్పుడు అగ్ని అంటే అవి కూడా మీకు చూపిస్తాను. ఏదో చెప్పారులేండి కాదు, జరిగిపోయింది, జరగబోతుంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆయన మాట నెరవేర్చబడబోతుంది. చూడండి పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 9వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. వడగండ్లు రాబోతున్న, ఇప్పుడేమో వడగండ్లు గురిచాయి ఐగుప్తు దేశంలో. రాబోతున్నటువంటి ఆ సమయంలో, ఆ శ్రమల్లో ఈ వడగండ్లు అగ్నితో కలిసి ఈ భూమి మీద పడబోతా ఉన్నాయి. చదవండి అమ్మా. ఏం చేశాడమ్మా? అమ్మా జాగ్రత్తగా, వడగండ్లు కలుగు చేస్తాను. ఏం పడ్డాయి? పిడుగులు. ఎప్పుడైనా చూస్తారు? మీకు తెలియదు ఏముంది? పిడుగులు ఎక్కడ పడితే అక్కడ పడిపోతా ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. యెహోవా ఐగుప్తు దేశం మీద సారమా వడగండ్లు కురిపించను. అలాగునే పిడుగులను చాలమ్మా, చాలిక చాలే. జాగ్రత్త గమనించండి మీరు. వడగండ్లతో పాటు మళ్ళీ ఏం పంపాడంట ఆనాడు. కానీ రాబోతున్నది ఏమిటి తెలిసి? వడగళ్ళు కాదు, పిడుగులు కాదు, వడగళ్ళు పెద్ద పెద్ద వాటితో కలిసి ఆ వడగళ్ళు ఒకటి ఎంత ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో. అది పడేటప్పుడు అంటే మళ్ళీ ఏం కలిసి దానికి తోడు మాట్లాడరే? అగ్ని. ఆ వడగండ్లతో పాటు అగ్ని కలిపి పంపిస్తాడు భూమి మీదకి. ఒకసారి అగ్నితో కలిపి గంధకాన్ని కలిపి పంపించలేదా? వినాలి జాగ్రత్తగా మీరు. పంపించలేదా? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని మాట వినక, వాక్యానికి లోబడక, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ భక్తి అనే పేరు పెట్టుకొని ఏదో కాలక్షేపం చేస్తూ వారు సమయాన్ని అలా గడిపేశారు. కానీ
ప్రభువు చెప్పిన మాట నెరవేర్చబడే సమయం వచ్చేసింది. వెంటనే ఆకాశం నుండి చెప్పాలి అగ్ని గంధకము కురిపించబడింది. ఆ రోజు ముందే చెప్పలేదా ప్రభు? దేవుడు ముందే తెలియచేయలేదా? జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క దూతల్లో ఇద్దరు పంపించాడు. ఇద్దరు పంపించిన తర్వాత మీరు చదువుకోండి. ఆదికాండములో ఉంటుంది 19వ అధ్యాయం చదువుకోండి. తర్వాత మీరు దూతలు పంపించాడు 18, 19 2 అధ్యాయాల్లో పంపించి వెళితే వారు వెళ్ళారు. వెళ్ళి లోతుకు చెప్పారు, లే ఈ పట్టణంపై అగ్ని గంధకాలు కురిపించబోతున్నాడు దేవుడు, సిద్ధపడు రా అంటే ఆ ఒక్క కుటుంబం మాత్రమే బయటికి రాగలిగారు. ఈనాడు రేపు అగ్నితో కలిసి వడగండ్లు పడబోతున్నాయని ఈనాడు దేవుడు ప్రకటిస్తున్నాడు. మీరు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారో ఈరోజు మీ హృదయాన్ని తెరువు చేయాలి. స్తోత్రం. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఉండాలి. నేను నీ యొక్క పరలోక రాజ్యములో నీ పాదాల దగ్గర మేము ఉండి నిన్ను ఆరాధించాలి ప్రభువా. ఈ వడగండ్లకో లేకపోతే ఇలాంటి వాటికి ఆనాడు మేము గురి కావద్దు ప్రభువా. మా ఆత్మలు హింసపడద్దు ప్రభు అని మనం సిద్ధపరచబడేదే భక్తి. స్తోత్రం చెప్తాను మీకు ఒకసారి చెప్తాను. భక్తి అంటే దాని అర్థం ఏంటో, దాని విధానం ఏంటో, దాని పునాది ఏంటో మరొకసారి చెప్తాను మీకు నేను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యోహాను భక్తుడు దేవుడు ఏర్పాటు చేసి జరగబోతున్నటువంటి దాని గురించి వివరించి చెప్తున్నాడు. భక్తులు సిద్ధపరచబడాలి. దేశము, లోకము, సర్వలోకము ఖచ్చితంగా సిద్ధపరచబడాలనే ఉద్దేశంతో ఇవన్నీ తెలియచేశాడు. స్తోత్రం. యోహాన్ని మరణములో నుండి రక్షించింది ఎందుకు రక్షించాడు? ఏమ్మా, కళాయిలో నూనె పెడితే ఆ నూనెలో ఏదైనా వేస్తే ఏమైపోద్ది? మీరు కరివేపాకు వేస్తారు, అయితే బజ్జీలు వేస్తారు, కూరగాయలు వేస్తారు, ఏమైపోతున్నాయి కదా? ఒక మనిషిని భయంకరమైనటువంటి ఒక పెద్ద కళాయి ఒకటి పెట్టి దానిలో ఇసిరి పడేస్తే మనిషి ఏమైపోవాలి అసలు? చెప్పాలి మీరు. ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఏనండి జాగ్రత్తగా. చనిపోవాలి, అంతేనా? మరి ఎందుకు బ్రతికాడు? నువ్వు ఒకప్పుడు ఏదో ఒక జబ్బు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కీడు, ఏదో ఒక విధంతో నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను కాపాడలేదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని జ్ఞాపకం చేసుకో. ఎన్ని అపాయాలు తప్పించాడు. మరణమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు ఎన్నిసార్లు తప్పించాడు. నేను ఎప్పుడైనా చెప్తాను మీకు, అప్పుడప్పుడు చెప్తుంటాను వాక్యంలో. స్వయంగా దేవుడు 3 సార్లు తప్పించాడు. స్తోత్రం. ఇందుకే మరి నువ్వెందుకు తప్పించబడ్డావు? నువ్వెందుకు బ్రతుకుతున్నావు? నువ్వెందుకు జీవిస్తున్నావు అంటే దేవుడు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. నీ చేతైన వరకు నువ్వు దేవుని యొక్క పరిచర్లో పాల్గొనాలి. నీ వీలు కలిగినంత వరకు దేవుని సువార్తను చెప్పాలి. నువ్వు చెప్పలేకపోయినా చెప్పుచున్నటువంటి వారికి నువ్వు సహాయులుగా నిలబడాలి. ఇది నిన్ను బ్రతికించింది. ఆమేన్. యోహాను బ్రతికించిందేమో మనకి విషయాన్ని తెలియచేయడానికి, నిన్ను బ్రతికించింది, నన్ను బ్రతికించిందేమో ఆయన పరిచర్య చేయడానికి, ఆయనకు సహకారులుగా ఉండడానికి, ఆయనతో కలిసి మనం జీవించడానికే ప్రభు మనను బ్రతికించాడు. స్తోత్రం చెప్పు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన చెప్తున్న 2వ మాట చూడండి. ఇంకా అగ్ని అయిపోలేదు. కీర్తన గ్రంథం 18, 13 చదివితే అందరితో ముగిస్తాను. ఒక్క మాటతో అయిపోతుంది ఈరోజు సమయం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. యెహోవా ఆకాశమందున గర్జన చేసెను, తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను, మండుచున్న నిప్పులను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య. ఎంతమంది భక్తులతో సిద్ధపరిచారు. ఎంతమంది చెప్పినా కొంతమందికి అసలు ఎక్కదు. ఎంతమంది చెప్పినా, ఎన్ని చెప్పినా, ఏ విధంగా చెప్పినా, పరిశుద్ధాత్మ దేవుడు గర్జన చేసి మాట్లాడినా కొంతమంది హృదయాల్లో శరణమే పుట్టదు. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? రోమా పత్రికలో వ్రాయబడిన ప్రకారం ఖచ్చితంగా వారి కళ్ళకు ఏం కట్టాడంట సైతాను? ఇంకా గుడ్డితనంగా గుడ్డోడికి ఏం కనపడుద్ది చెప్పండి మీరు? ఏమైనా కనపడుద్దా గుడ్డోడికి? గుడ్డిదానికి ఏమైనా కనపడుద్దా? వారి జీవితం ఎలా కొనసాగిపోవటమే. ఇంకా ప్రతి పట్టుకున్న దానివల్ల ఓహో ఇలాగుంటుందా, ఇది పుస్తకమా, ఇలాగుంటుంది, ఇది పుస్తకం ఎందుకు అవుద్ది?
నీ గుడ్డితనం అది, నీ గుడ్డితనం. గుడ్డితనముతో ఇంకా భక్తి జీవితంలో కొనసాగితే నీకే ప్రయోజనము ఉండదనే సత్యాన్ని గుర్తించాలి. ఆమేన్. ఏం గురిపించాడు అక్కడ? రెండవది వడగండ్లతో పాటు నిప్పులు. జాగ్రత్తగా చదవాలి, చదివేవాళ్ళు చాలా మెలకుగా ఉండాలి. ఏం గురిపించారమ్మా? నిప్పులు. నిప్పులు. ఈసారి నిప్పులు కాదు, నిప్పన్న ఎక్కడైనా పెడితే అట్ట కాలిపోద్దు. కానీ జరగబోయేటువంటి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటో తెలుసా? అదే వడగలతో పాటు అగ్ని మిళితమై పడబోతా ఉంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం మాట్లాడాలి పిల్లారా. ఏదో ఆదివారం తృప్తి తృప్తి పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని భక్తులు ఉన్నారు. ప్రయోజనం లేదు ప్రియులారా. మీరు ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగానండి. కుక్కను చూసి భయపడతారా, సింహాన్ని చూసి భయపడతారా? నోర్లిప్పాల, మీకు తెలియని మాటలు కాదు. కుక్కకి ఎక్కువ భయపడతారా, సింహానికి ఎక్కువ భయపడతారా? కుక్కన్న గబగబా అక్కడక్కడ కరిసేసి వెళ్ళిపోద్ది ఛాయ్ అనగానే, సింహం హఠాత్తుగా మింగేసిద్ది. మరి సొలొమోను చెప్తున్న మాట ఏమిటి తెలుసా? చచ్చిన సింహానికి భయపడరు, బ్రతికిన కుక్కకు భయపడతారు. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? సింహం ఎంతటి బలమైన శక్తి అయినా అది చచ్చిందనుకో, దాన్ని ఎవరు లెక్క చూడు. పిల్లగాడు కూడా పోయి దాన్ని కాళ్ళు పట్టుకొని ఈడ్చేస్తాడు. నీ భక్తిలో నువ్వు చేస్తున్నాననుకున్నంత బలము, నేను భక్తురాలు చెప్పుకున్నంత బలము నీ జీవితకాలం అంతా ఉండకపోతే చచ్చిన సింహంతో సమానం. ఏం ఉపయోగం లేదు నీ భక్తి. అందుకే ఎప్పటికప్పుడు సిగురించాలంట. స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథములో కీర్తనగాడు అంటాడు, ముసలి తన మందు వారు సిగుర్చుచుండిరి. నువ్వెలా ఉన్నావు మరి? సిగురుస్తున్నావా? గితక బారిపోయి ఉన్నావా? నీ జీవితంలో గితక బారిపోయి ఉంటే దానికి ఫలాలు ఉండవు. సిగురించే చెట్టుకు ఫలాలు కాస్తాయి. స్తోత్రం చెప్పగట్టుగా. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము. టైం అయిపోయింది, ఒక్క మాటతోనే. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఏముందో చదవండి అక్కడ. అతని మీదను అతని సైన్యం వారి మీద, అతనితో కూడిన జనులు అనేక మంది మీద ప్రళయమైన వానలు, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకమును కురిపించి. చూసారండి, ఈసారి వడగండ్లతో పాటు అగ్నితో పాటు ఇంకేం కలిపాడు? ఏం లేదా మీరు? గంధకం. ఎప్పుడైనా గంధకం అగ్నికి తగిలిందంటే ఇంకా ఆరిపోయే స్థితే ఉండదు. అలాంటి అని దేవుడు జరిగించాడు. ఇక జరగబోతున్నటువంటిది భయంకరమైనది ఏమిటి తెలుసా? ఆ మొదటి బోర ఎప్పుడైతే బోత ఊదిందో, ఈ సర్వలోకం అంతటి మీదకు వడగండ్లు బయలుదేరుతా ఉన్నాయి. అగ్నితో మిళితమైన వడగండ్లు, భయంకరమైనటువంటి వడగండ్లు. ప్రియులారా జాగ్రత్త. ఎప్పుడో తెలుసా జరిగేది? సంఘం ఎత్తబడిన తరువాత. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ సంఘంలో ఉన్నప్పుడు నువ్వు తప్పుకుంటావు. సార్వత్రిక సంఘములో నువ్వు ఉన్నప్పుడు, ఆ సార్వత్రిక సంఘంలోకి చేరాలంటే ముందు ఇక్కడ నుంచి కొన్ని నిబంధనలు ఉంటాయి. స్తోత్రం. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరాలి, నువ్వు మళ్ళీ వినకొండ వెళ్ళాలి, వినకొండలో బస్సును చూసుకోవాలి, బస్సుకు టికెట్ కొనాలి, ఆ బస్సులో కూర్చోవాలి. ఆ తర్వాతే నువ్వు హైదరాబాద్ వెళ్తావో లేకపోతే ఢిల్లీ వెళ్తావో, అది నీ ఇష్టం. ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది వాడికి వెళ్ళాలంటే. అంతేగాని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్ళి ఆదివారం వెళ్తాం లేకపోతే వెళ్ళాం. ఒక వారం వెళ్తాం, ఒక వారం వెళ్ళాం, ఒక నెల వెళ్ళాం, అవసరమైతే ఇంకొక నెల కూడా వెళ్ళాం. మరి ఆ తర్వాత ఏమంటావు తెలుసా? యేసయ్య నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ఏం పాట పాడినా, ఆయన ఎంత పొగిడినా నీ హృదయంలో మారు మనస్సు రావాలి, నీ మనస్సు మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి, నీ పద్ధతులు మారిపోవాలి. నువ్వు మారు మనసు పొందాలి, వాక్యానికి లోబడాలి. క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు ఈ అగ్ని వడగండ్లు లేకపోతే ఇంకా రాలుతున్నటువంటి ఆకాశం గురించి అవన్నీ తప్పించుకోవాలంటే ఏం కావాలి మనకి? అమ్మా ఏం కావాలి?
వాక్యానుసారమైన జీవితం అంటే ఏమిటో తెలుసా? మారు మనస్సు పొందాలి. స్తోత్రం. నీలో ఉన్న కళ్ళన్నీ మారిపోవాలి. ఎప్పుడో చెప్తానులేండి, నాలో ఒకప్పుడు ప్రభువుని ఎరగనప్పుడు ఎన్ని కళలు ఉండేయో లెక్కేసుకుంటే 101 కళలు ఎక్కువే ఉండేవి. మరి ఇప్పుడు ఒకే ఒక కళ, అదే నా తండ్రి నాకు ఇచ్చినటువంటి దేవుని దర్శనము కళ. ఆమేన్. అది మనం సంపాదించాలి ప్రియులారా. ఎంతకాలం ఏం చేస్తాం మనం? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మందిరం ఇన్ని గంటలకు ప్రారంభించబడుతుంది అన్నాం అనుకోండి, మనం ఎన్ని గంటలకు వస్తున్నాం? సరే, వచ్చే వారం నుంచి మనం 8 గంటలకు కూడుకుంటాం. ఇంత టైం, అది మొదటి టైం, ఎందుకంటే ఎండల కాలం కాబట్టి, అది వేరే విషయం. మనం ఎన్ని గంటలకు వెళ్తున్నాం ఆలోచించు. ప్రార్థన అయిపోవాలి. అక్కడ కూర్చో ఎవరన్నా కాస్త భక్తి కలిగిన వాళ్ళు, అక్క పాటలు మొదలు పెట్టారు, ఊరికా పాడిన తర్వాత వెళ్ళొచ్చు కానీ ఏమైంది ఇప్పుడు? అంత తొందర ఏందమ్మా నీకు? ఎందుకంటే తొందర ఆగును, బావచ్చాగు, కూర్చో. మొన్న అల్లా ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో నీకు తెలుసా? అది నీకు ఆదివారం అవసరమా? అల్లా ఈయనేం చేసిందో నీకు తెలుసా? ఆయన ఏం చేసాడో తెలుసా? ఆ అమ్మాయిని పట్టుకొని, చిత్తరచ్చిని పట్టుకొని చిత్తగా కొడుతుంటే అబ్బో ఎంతమంది చూశారో. నీకేమైనా లాభం కలిగింది అక్కడ? ఈ మాటలు చెప్పుకోవడమే తప్ప నీ జీవితంలో ఆదివారము, పునరుద్ధాన దినము, నేను అందరికంటే ముందుగా నా మందిరానికి వెళ్ళాలి, నా ప్రభు దగ్గర కూర్చొని నేను సిద్ధపరచబడాలి, నేను పాటలు పాడాలి, పరిచర్య చెయ్యాలి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఏం చెయ్యాలో దేవుడు నాకు అప్పగించిన పని నేను చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆమేన్. ఒక స్త్రీ యొక్క బాధ్యత ఏంటమ్మా ఇంట్లో, కుటుంబంలో? చెప్పాలి. మీరు స్త్రీలే కదా, చెప్పండి. ఒక స్త్రీల బాధ్యత ఏంటి కుటుంబంలో, మీ ఇంట్లో ఏంటి నీ బాధ్యత? పొద్దుటే లైవ్ తీసేసి కూడా నేను మిమ్మల్ని మాట్లాడతా, గంట అయినా సరే గుర్తుపెట్టుకో. చెప్పండి, మీ ఇంట్లో ఏం చేస్తాను మీకు తెలియదా? మరి స్త్రీలు పొద్దున్నే లేచి ఏం చేయాలి? నోర్లు ఇప్పండి. నోర్లుంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? పొద్దున్నే లేవాలి, చీపిరి పట్టుకోవాలి. చీపిరితో ఏం చేస్తాం మనం? మొత్తం పారగొడతాం. మరి నీ హృదయంలో పారగొడుతున్నావా? నీ హృదయంలో పారగొట్టుకుంటున్నావు నువ్వేమన్నా? మొత్తం పారగొట్టాలి. రెండోది కడగాలి. మరి నీ హృదయాన్ని కడుక్కుంటున్నావా? పొద్దున్న లేచి కూర్చొని, తండ్రి నిన్న ఆమెతో ఇట్లా పోట్లాడాను, ఈయంతో ఇట్లా తిట్టాను, ఇంట్లో ఇట్లా కొట్టాను, ఇంట్లో ఇట్లా జరిగిందని ఎప్పుడైనా కడుక్కున్నావా నీ హృదయం అనే పాత్రని? పోనీ అన్నం వండుతావు, బట్టలు ఉతికేస్తావు, ఇంకా చిల్లర పనులన్నీ చేస్తావు, పిల్లలకు త్వరగా భోజనం తయారు చేసి స్కూల్కి పంపిస్తావు, ఇవన్నీ చేస్తావు, మంచిదే. జాగ్రత్త విను. నువ్వు టయానికి లేస్తావు లేకపోతే మధ్యాహ్నం లేచి వెళ్తేనా? నువ్వు టయానికి ఉదయం లేస్తేనే ఈ పనులన్నీ చేయగలిగేది. ఎప్పుడు చేస్తావు నువ్వు? చెప్పాలి కదా. మరియమ్మ ఎప్పుడు లేచింది? మరియమ్మ, మన మరియమ్మ కాదులే, బైబిల్లో ఉన్న మరియమ్మ. మరి మీరు ఎప్పుడన్నా లేచి అలవాటు ఉందా? లేచిన సొల్లు కబుర్లు, సొట్ట మాటలు తప్ప ఏమైనా ఉంటుందా ప్రయోజనం? ఎడపడుతుందంటే అక్కడ మొన్న చూసా నేను, అబ్బో ఏమి కొట్టాడు వాళ్ళాయన్ని ఆయన కొడితే నీకు దెబ్బలు కావాలి కోరుకుంటావా నువ్వు? కావాలంటే చెప్పు, దేవుడు నేను అంతకంటే పెద్ద దెబ్బలు కొడతాడు. తిప్పుకోలేవు నువ్వు. ఇక ఏంటి పాటలు మొదలు పెడుతున్నారంటే నిజమైన భక్తులు. నేను పాట పాడాలంటే నా అనుభవంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘములో మేము విశ్వాసులుగా ఉన్నప్పుడు మేము మొట్టమొదట వెళ్ళి ఖచ్చితంగా అక్కడ శనివారం రాత్రి ప్రార్థన చేసుకొని మందిరంలో, మళ్ళీ తెల్లవారి ఆదివారం అన్ని పనులు త్వరగా చేసుకొని వెళ్ళి ముందుగా 10 నిమిషాలు ప్రార్థన చేస్తేనే పాట పాడాలంటారు మా పాస్టర్ గారు. ఎక్కడ చెప్తాను? పరిశుద్ధమైన స్థలం ఇది, పవిత్రమైన స్థలంలో చెప్తున్నాను నేను. వాస్తవాలు నేర్చుకోవాలి. ఈనాడు ఈ స్థితిలో ఉన్నామంటే ఆ క్రమశిక్షణే మాకు స్తోత్రం. ఏందయ్యా, ఏంది మా పాస్టర్ గారు ఏంది ప్రార్థన చేస్తేనే పాట పాడమంటారు, ముందు వస్తేనే పాట పాడమంటారు, పరిచయం చేయమంటారు ఏంటి అని ఒకవేళ మేము ఆనాడు అప్పుడు కానీ మేము అనుకొని ఒకవేళ ఇసుకు చెందితే ఈనాడు మా పరిస్థితి ఏంటి? నేను ఆ బిల్డింగులు కట్టుకుంటా, ఆ రోడ్ల మడి తిరుక్కుంటా, అనేకమైన పాపాలకు లోనైపోయి ఆ జీవితం అలాగనే కొనసాగిపోయి చివరికి నా స్థితి ఎలా ఉండేదో మీకు కాదు నాకే అర్థమవుతుంది. స్తోత్రం. జాగ్రత్త ప్రియులారా, మార్చబడండి. ఈరోజు ఒక మాట చెప్పుకున్న ఒక దూత బోరబూదింది. ఏం జరిగింది? ఆకాశము నుండి
అగ్నితో కలిసిన వడగండ్లు పడబోతున్నాయి. పడ్డవారి స్థితి అయిపోయిందండి. చూపించాను మీకు నేను. ఐగుప్తు దేశంలో యెహెజ్కేలు యొక్క కాలంలో అవన్నీ జరిగిపోయినాయి. దావీదు కాలంలో ఇవన్నీ జరిగాయి. కానీ మన కాలంలోనే జరగవచ్చు, రేపే జరగవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి. మేఘాల మీద యేసు వచ్చుచుండును, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, నిజమైన భక్తి చేయాలి. మీరు నిజమైన భక్తిని చేయాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకోవాలి. స్తోత్రం. ఒక్క దూత బూర ఊదినప్పుడే అంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ జరగబోతా ఉందే. ఇక మిగతా ఇంకెంతమంది ఉన్నారు దూతలు? ఇప్పుడేగా చెప్పింది మీకు. ఎంతమంది దూతలు? 7 దూతలు. గుర్తుపెట్టుకోండి. ఒక్క దూత బూర ఊదితేనే ప్రపంచం వల్ల కల్లోలం అయిపోతుంది. ఇంకా 6 ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఏది జరగబోతుందో చూద్దాం. సంఘాలు ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలు 7 సంఘాల గురించి మనం విన్నాం, ధ్యానం చేశాం, అయిపోయింది. ఈరోజే మొదలు పెట్టుకున్నాం. ఏమిటి అయ్యి? బూరలు. 7 బూరల్లో ఒక్క బూరే, ఒక్క దూత బూర ఊదుతా ఉంది. పిల్లరా, ఈ సమస్తం జరిగిపోయిన తర్వాతనే రెండో ఆయన మళ్ళీ మొదలు పెడతాడు. ఆ రెండో ఆయన మొదలు పెట్టక ముందే సర్వ ప్రపంచం అంతా ఒక మూల, ఒక ప్రక్క, ఈ మొత్తంలో కూడా ఒక వంతు 10% క్లోజ్. జాగ్రత్త సుమా. 15%, సారీ 15% అంటే 15% ఒక్క బూర ఊతేనే అయిపోతుంది. ఎంతకాలం ఇంకా మరి? నామకార్థమైన భక్తి చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా నాకు ఒక చిన్న ఆన్సర్ చెప్తారా? రెండు వాళ్ళందరిలో ఒక చిన్న ఆన్సర్. నువ్వెంతకాలం బ్రతుకుతావు? ఏంది నాకేం వినపట్టంలా? మరి ఆ మాట మీకు ఎందుకు నోటి నుంచి రావడం లేదు? తెలిసే ఉండొచ్చు, మీకైతే మీకు తెలిసే ఉండొచ్చు, లేకపోతే ఎందుకు చెప్పరు? నాకైతే తెలియదు, మరి మీకు తెలియదు. అందుకే రెప్ప పాటులో దేవుని యొక్క కార్యాలు జరిగిపోతాయి. ఎప్పుడూ కూడా మనకి తెలియదు. మనం ఏం చేయాలి మరి? నేను ముగిస్తున్నానులేండి, ముగిస్తున్నాను. మొన్న ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కృపను బట్టి మనం ఇళ్లలోంచి బయటకు వచ్చామా? కరోనా కాలంలో మాట్లాడాలి మీరు. మీకేమన్నా తెలుసా? మీకేమన్నా తెలుసా? ఎందుకంటే నేను బయటికి వెళ్ళినా పర్వాలేదు, నన్ను అసలు కొట్టేది ఎవరా? కరోనా ఎవరో, రా కరోనా చూసుకుందాం మన ఇద్దరం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? బస్సు ఎక్కేవాళ్ళు లేరు, అమ్మా ప్రయాణాలు చేసేవాళ్ళు లేరు, ట్రైన్ ఎక్కేవాళ్ళు లేరు, విమానాలు ఎక్కేవాళ్ళు లేరు, ఏ వాడలు ఎక్కేవాళ్ళు లేరు, ఏది కూడా లేదు. ఇంట్లో కూర్చోవటం, తినడం. అంత ఆ లోపల దేవుడిచ్చిన అవకాశం తెలుసా? ఎంతమంది సిద్ధపరచబడ్డాడో ఆయనకు తెలుసు. ఆమేన్. ఆ సమయం ఇచ్చాడు. మీరు ఎప్పుడు తిండి, పని, నిద్ర, పరుగులను జీవిస్తున్నారు కదా. అందుకే మీకు ఒక చిన్న సమయం అని లోకం మీదకి ఒక శోధన పంపించేశాడు. ఆ శోధన ఎలా ఉందో? అంటుకుంటే అంటెల్లా. ఏంటండి? అంటుకుంటే అంటెల్లా, ఇడిపించబడేదే లేదు. ఎంత భయంకరమైనటువంటి శోధన! జాగ్రత్తగా రాలి. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నా మనకేం పట్టినట్టే ఉంటాం. వచ్చేది తెలిసి అది వచ్చి పైన పడినప్పుడే ఒరే అల్లా అక్కగా అంట కరోనా అంట, అది బాబాకయ్యా ఇంటికి వెళ్ళి బాబాకు. ఏమ్మా, నీ ఆత్మ సిద్ధపరచబడుకోపోతే గుర్తుపెట్టుకో, ఎప్పుడు లోకములు తిరగటం, సంపాదించుకోవడం, దాచుకుందాం అనుకుంటున్నావు. నువ్వు దాచుకునేంత సాతాను దోసుకొని వెళ్ళిపోతాడు. ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు విడిచిపెట్టకుండా సంపాదించుకునే ధనం ఏదో తెలుసా? చెప్పండి. నీ దగ్గర బంగారం ఉంటే దొంగోడు దోసేస్తాడు, అవునా కదా? నీ ఇంట్లో ఎక్కడైనా గొయ్యి తీసి పాత్ర పెట్టినా వాడు కిటికీలో ఎప్పుడోకప్పుడు చూసి ఎత్తుకొని పోతాడు. బంగారం ఉండదు, ధనం ఉండదు, ఏది నిలబడదు, అన్ని పోతాయి. కానీ పోకుండా ఉండేది ఒక్కటే. స్తోత్రం చెప్పు. నేను
ఒక 2 చెప్తాను, ఒకటి కాదు. మీ దగ్గర ఎప్పుడు పోకుండా మిమ్మల్ని అంట కట్టుకొని మీతో ఉండేది 2 ఉంటాయి. అదేంటో తెలుసా? ఒకటి మనం పోగొట్టుకోవలసింది, ఒకటి మనం సంపాదించుకోవలసింది. స్తోత్రం చెప్ప గట్టిగా. పోగొట్టుకోవలసింది పాపం, సంపాదించుకోవలసింది క్రమమైనటువంటి దేవుని భక్తి. ఆమేన్. ఈ 2 మాత్రం విడిచిపెట్టవు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమయం లేదు చెప్పడానికి. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త సుమా. చూసారా? ఒకటేమో 2 విడిచిపెట్టావు, గుర్తుపెట్టుకోండి. 2 మనిషిని అంట కట్టుకునే ఉంటాయి. ఒకటి పోగొట్టుకోవాలి, ఒకటి రాబట్టుకోవాలి. బా దేవునికి స్తోత్రం. మనం రాబట్టుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా, 2 కాకుండా మధ్యలో ఉన్నావా? ఇటు పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ కాస్త రాబట్టుకొని, ఇటు రాబట్టుకున్న దాన్ని కాస్త పోగొట్టుకొని, ఏమా ఇలాగ జీవిస్తున్నారా మీరు? ఇలాంటి భక్తి చేస్తే రేపు మధ్యాకాశంలో దేవుడు వచ్చి ఆయన ఒక బూర ఊతాడు. ఆయన దగ్గర ఒక బూర ఉంది, మళ్ళీ అది పిలుపు బూర. స్తోత్రం చెప్పు. తన బిడ్డలు లోకమంతటా ఉన్నటువంటి తన భక్తుల్ని పిలుచుకునేటువంటి బూర. అది దాని గురించి కూడా తర్వాత చెప్పుకుందాం. ఈరోజు ఒకే ఒక బూర. ఏం జరిగింది? అగ్ని గంధకాలు రాబోతా ఉన్నాయి, కురిపించబోతా ఉన్నాడు. పిల్లరా, ఆ వడగండ్లు చిన్న చిన్నవి కాదట, పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ఇప్పుడు నాకు సమయం లేదు, రేపు చెప్తాను. రేపు వచ్చేటువంటి దానిలో మళ్ళీ మీకు నేను చెప్తాను. పిల్లరా, ఒక్క మాట చదువమ్మా. 8, 9 వచనంలో చూద్దాం. 2వ దూత ఊదినప్పుడు జరగబోయే సంగతి చూపించి ముగిస్తున్నాను నేను. ఆ వడగళ్ళ ఎంతలా ఉంటాయో చూడండి ఒకసారి. గట్టిగా చదువు. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్నా. ఎంతమ్మా అది? అమ్మా ఈ వడగళ్ళు ఎంత అంటది? కొండ, ఒక కొండే. కొండ వంటి ఒకటి సముద్రములో పడవేయబడెను. సముద్రములో 3వ భాగము రక్తమైపోతుంది. సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులని చచ్చిపోతాయి. ఇది 2వ బూర ఊదినప్పుడు జరిగేది. నెక్స్ట్ మనం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఉదయ పరిశీలన చేసుకో. అయ్యో ప్రభువా, మాకెదురుగా ఇన్ని భయంకరమైనటువంటి స్థితులు ఉన్నాయి. అయ్యా కనికరించు తండ్రి, కనికరించు ప్రభువా, మాకు సహాయం చెయ్యి. యేసయ్యా మాకు సహాయం చెయ్యి. నన్ను మార్చు నాయనా, నన్ను మార్చు. మానవుని యొక్క జీవితంలో 2 ఉన్నాయి ప్రభువా. ఒకటి విడిచిపెట్టేది, మరొకటి సంపాదించుకునేది. నాలో ఉన్నటువంటి పాపము, రోత జీవితము, నీకు విరుద్ధమైన ప్రతిదీ ఓ ప్రభువా నేను విడిచిపెడుతున్నాను. నీకు ఇష్టమైన భక్తి క్రమము నేర్చుకోవడానికి సహాయం చేయమని ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి. నోర్లిప్పాలి, మీరు ఇప్పాలి, మా నోర్లిప్పాలి. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ కొందనాలు ప్రభువా. నీ భక్తుడైనటువంటి యోహాను మీరు బ్రతికింపజేసుకొని అనేకమైన విషయాలు సంఘాలకు, సమాజానికి, లోకానికి తెలియచేయడానికి ప్రభువా నీ కుమారుని మీరు బ్రతికించి అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరిచారు. అవి విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, అనుసరించిన వారు ధన్యులే. ఆ భయంకరమైనటువంటి వాతావరణం నుంచి విడిపించబడతారు, ఆ భయంకరమైనటువంటి విధానాల నుంచి విడిపించబడతారు ప్రభువా. కనుకనే తండ్రి నీ కృప చూపండి ప్రభువా. ప్రతి బిడ్డలు మీరు ముట్టండి, ప్రతి బిడ్డలను బలపరచండి, వాక్యముతో సిద్ధపరచండి, వాక్యములో ఉత్తక స్నానము చేయించి నీ బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ రాకడకు మీరు సిద్ధపరచమని, ఎత్తబడే గుంపులో ఉండేలాగున ప్రతి బిడ్డలను మీరు బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.